అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఈరోజు చాలా సంతోషంగా మనం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రీతం ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీ సెంటర్కి శంకుస్థాపన చేశారు అని మనం అందరం చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం కదా. ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, అసలు ఎందుకు పెట్టారు అమరావతిలో, మనం కొంచెం డిస్కస్ చేద్దాం దీని మీద. ఆ రోజుల్లో సిలికాన్ వ్యాలీ సెంటర్ ఏ విధంగా ఐటీ విప్లవానికి దారితీసిందో, ఇప్పుడు ప్రస్తుత సినారియాలో ఈ క్వాంటమ్ వ్యాలీ సెంటర్ భవిష్యత్తులో ఈ క్వాంటమ్ విప్లవానికి దిశానిర్దేశం చేయబోతుంది. ఈ క్వాంటమ్ అసలు అంటే క్వాంటమ్ సెంటర్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ సెంటర్ అంటే ఏంటి? మామూలు కంప్యూటర్, సాధారణ కంప్యూటరు 0 నుంచి 1 అనే అంటే 0 or 1 అనే 2 స్థితుల మీద మాత్రమే కంప్యూటర్ తన అంటే ఆ 2 స్థితిగతుల పైన మాత్రమే పనిచేస్తుంది కంప్యూటర్ అనేది. అయితే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం ఒకేసారి అనేక అవకాశాలు, అంటే 360 degrees కెమెరా ఎలా చేస్తుందో అట్లా ఒకేసారి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అంటే విషయాల్ని లెక్కలు వేసి మనకి అందిస్తుంది అనమాట. అంటే చాలా స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్టింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా చక్కగా మన భవిష్యత్ తరానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మొన్నటిదాకా అందరూ సాఫ్ట్వేర్ మీదే ఆధారపడ్డారు. చాలామంది కుటుంబాలు, చాలామంది అంటే ఇంజనీరింగ్ చదివే పిల్లలందరూ సాఫ్ట్వేర్ మీద ఉద్యోగాలు చేసుకొని కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో యువత కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్లో బాగా డెవలప్ అయ్యి విదేశాలకు వెళ్ళి వ్యవసాయం చేసే కుటుంబాలు, వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంత కుటుంబాలు కూడా సాఫ్ట్వేర్ మీద వచ్చిన ధనార్జన ద్వారానే డెవలప్ అవుతున్నాయి అంటే మనం నమ్మగలుగుతామా? చాలా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద వచ్చే లాభాలు అంతగా సరిపోవట్లేదు, కుటుంబాన్ని పెంచడానికి సరిపోవట్లే. ప్రతి గ్రామీణ ప్రాంతంలో కుటుంబంలో పిల్లలు కూడా మనవ సంతానం అమెరికా వెళ్ళటం, అక్కడ డబ్బులు సంపాదించడం, అమ్మమ్మలకి, తాతయ్యలకి, అమ్మలకి ఇక్కడ ఇళ్ళు కట్టించడం, ఇక్కడ వాళ్ళకి వసతి, ఇదంతా దేనికి? ఇదంతా ఐటీ విప్లవం. ఆ రోజుల్లో మరి సైబరాబాద్ సృష్టికర్త మన ప్రీతం ముఖ్యమంత్రి గారే. అలాగే ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారికి ఇంకో అవకాశం వచ్చి ఈ క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఇంత చక్కగా అభివృద్ధి చేయబోతున్నారు. ఇదంతా ఆంధ్ర అభిమానులుగా, సాఫ్ట్వేర్ అభిమానులుగా, అభివృద్ధి అభిమానులుగా, భారతదేశ అభిమానులుగా మనందరూ గర్వించదగ్గ విషయం. ఆయనకి మనం హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజెప్పుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు జాతీయ శాస్త్ర సాంకేతిక ప్రాధాన్యతకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయటం కోసం ఈ క్వాంటమ్ వ్యాలీ సెంటరు ఇక్కడ పెడుతున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ సెంటర్కి ప్రస్తుతం అయితే 2 ఎకరాలు కేటాయించింది, కానీ గవర్నమెంట్ భవిష్యత్తులో ఒక 50 ఎకరాల దాకా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ సెంటర్లో ముఖ్యంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వాటంతటి వాళ్ళే ముందుకొచ్చి ఎంఓయూలు ఆల్రెడీ చేసేసుకున్నారు. దాదాపుగా 300 కోట్లకి ఎంఓయూలు అభివృద్ధి పనులకి జరిగినాయి. అయితే ఇప్పుడు ఐబిఎం, టీసీఎస్ మాత్రం క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ని, క్వాంటమ్ టాలెంట్ సెంటర్ని స్పాన్సర్ చేస్తున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది కదా అమరావతిలో, ఆ యూనివర్సిటీ మాత్రం క్వాంటమ్ రెఫరెన్స్ సెంటర్ని, క్వాంటమ్ సేఫ్ అప్లికేషన్ సెంటర్ని ఆ 2 డెవలప్ చేయబోతున్నాయి. ఇవి కాకుండా 9 టెక్నాలజీ కంపెనీస్ ఆల్రెడీ ఎంఓయూ చేసేసుకున్నాయి. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికే కాదండి, దేశానికే మైలురాయి అవుతుంది. ఒకటి క్వాంటమ్ హబ్బులుగా ఉన్న సింగపూరు, షాంఘై అండ్ బోస్టన్ ఇప్పుడు 4th ప్లేస్లోకి
వాటి సరసన మన క్వాంటమ్ వ్యాలీ అమరావతి నిలబడిపోతుందంటే మీరు నమ్ముతారా? చాలా పెద్ద, అంటే భవిష్యత్తులో క్వాంటమ్ హబ్బులు 3 ఉన్నాయి క్వాంటమ్ హబ్స్ ఇప్పుడు ప్రపంచంలో. దాని సరసన అమరావతి నిలబడిపోతుంది ఈ క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్తో. షార్ట్లీ క్వాంటమ్ వ్యాలీ యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ అన్ని ఎంఓయూలు చేసుకున్న 9 సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీలు ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. దీనికి ఒక 1000 crores అంటే 1000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ ద క్వాంటమ్ వ్యాలీ అన్నమాట. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ సెంటర్ రావటం వలన అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు ఎట్లాగ వస్తాయంటే, వైద్య రంగంలో అయితే ఇప్పుడు నూతన మందుల ఆవిష్కరణలు చాలా వేగవంతంగా సులభతరంగా అయిపోతాయండి, ఎక్కువగా వచ్చేస్తాయి. వ్యవసాయ రంగంలో ఈ వాతావరణ మార్పుల ప్రభావం, వాతావరణంలో జరుగుతున్న ఈ క్లైమాటిక్ చేంజెస్ అంచనాలు వేయటం, ఎస్టిమేషన్ అన్నమాట. అంటే ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది, డ్రైగా ఎప్పుడు ఉంటుంది, ఎండ ఎప్పుడు ఉంటుంది, మంచు ఎప్పుడు పడిపోతుంది. దీని మూలాన మనం ఇది ఒక లెసన్ లాగా అనమాట మన రైతులకి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి. అలాగే బ్యాంకింగ్ డిజిటల్ సెక్టార్స్ అయితే మనం మన ఇన్వెస్ట్మెంట్స్, మన లావాదేవీలు, అంటే బ్యాంకింగ్ అవసరం లేని రంగం లేదు కాబట్టి ఇది మన పెట్టుబడులు మరింత సులభంగా సురక్షితంగా ఉండబోతున్నాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అయితే ఇంకా ఇప్పుడు 5G దాకా ఆగిపోయింది కదా, 3G 4G 5G దాకా ఆగిపోయాం. ఇప్పుడు ఇంకా స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తుందండి. 5G బాగా స్పీడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎలాగంటే మనం కాంతి కిరణాల కంటే వేగంగా వెళ్ళిపోయే ఇంటర్నెట్ కూడా ఈ క్లౌడ్ దీని మూలాన్ని రాబోతుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా రాబోతుంది. అంటే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా ఎనార్మస్ ఇక అన్ని ఫీల్డ్స్లో వచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి కూడా బేస్ ఎక్కడుందంటే ఈ క్వాంటమ్ దీంట్లోనే ఉంది. ఇది మన రాష్ట్రానికే కాదు దేశానికే మైలురాయి ఉంది. దీన్ని ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అప్లికేషన్స్, క్వాంటమ్ సెన్సారింగ్, సైబర్ సెక్యూరిటీలో, డిఫెన్స్లో, హెల్త్ కేర్లో అసలు వీటన్నిటికీ కేంద్ర బిందువు క్వాంటమ్ వ్యాలీ కానుందండి. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ అన్ని సెక్టార్స్కి కేంద్ర బిందువు, అంటే సెంటర్ పాయింట్ బాగా ఎక్కువగా దీని యూసేజ్ ఎక్స్ట్రీమ్లీ పెరగబోతుంది అన్ని ఫీల్డ్స్లో. సో ఇంత చక్కటి క్వాంటమ్ వ్యాలీ మన ఏరియాలో, మన అమరావతిలో, మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో దీనికి శంకుస్థాపన ఇప్పుడు రాష్ట్రంలో ఇంత మంచి పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అసలు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఈజీ, అమరావతిలో అయితే సూపర్ ఈజీ అనమాట. ఇంత క్వాంటమ్ వ్యాలీ సెంటర్ని ఇంత మంచిగా ఇక్కడ పెట్టించారంటే దీనికి అసలు కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారే. విజనరీ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫౌండర్ ఆఫ్ అమరావతి, అసలు నాలెడ్జ్ హబ్ ఆఫ్ అమరావతి, CEO ఆఫ్ ఏపీ, సిబిఎన్ గారి చొరవతోనే ఇదంతా జరిగింది. కాబట్టి మనందరం మరొక్కసారి మన సిబిఎన్ గారిని తప్పకుండా మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన టైం మిత్రులారా. ఇది క్వాంటమ్ వ్యాలీ సెంటర్కి, క్వాంటమ్ వ్యాలీలో మన భవిష్యత్తు, మన పిల్లలు, మనవరాళ్ళు, మన పిల్లలు అందరూ దాని సహాయంతో మళ్ళీ ఎలాగైతే సాఫ్ట్వేర్ని ఐటీ విప్లవంలో మన పిల్లలందరూ బాగా మంచిగా చదువుకొని విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యి చక్కగా ధనార్జన చేసి మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు దాంతో, అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీ కూడా మరొక మైలురాయిలాగా నిలిచిపోవాలని పిల్లలు ఎక్కువగా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఏఐ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రాను ఇంకొంచెం యాక్సిలరేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ యువత మంచి భవిష్యత్తు, మెరుగైన ఉద్యోగ
సదుపాయాలు వాళ్ళకు ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఈ క్వాంటమ్ వ్యాలీ గురించిన నాకు తెలిసిన ఈ కొంచెం సబ్జెక్ట్ మీ అందరితో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, మీరు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలని మీ నోటి ద్వారా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఈ సదవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పనా సంఘం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.